సర్కిల్ ఆఫీసులో డిప్యూటీ కమిషనర్ మరో 10 మంది అధికారులు సస్పెండ్ కావడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ 150 కోట్ల అవినీతి గురించి ప్రజలకు తెలియజేయడానికి బడంగపేట కార్యాలయం ముందు ధర్నా నిర్వహించినట్లు బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి చెప్పారు. 12 ఏళ్లుగా బడంగపేట సర్కిల్లో జరుగుతున్న అవినీతిపై బీజేపీ పోరాటం చేసింది. అవినీతి నాయకులను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మంది రాజకీయ నాయకులు ఒకటై ఈ బడంగపేట కార్పొరేషన్ నిధులని దాదాపు 150 కోట్ల నిధుల రూపాయలని ఈరోజు మింగేశారు. ఎక్కడ చూసినా, ఏ పేపర్ చూసినా, ఏ ఛానల్ చూసినా 20 రోజుల నుంచి ఈ యొక్క వార్తలు మొత్తం సర్కిల్ అవుతున్నాయి. దాని మీద అనేక రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఈ రోజు వరకు అనేక మంది అధికారులకి ఫిర్యాదులు ఇస్తూ ఈ యొక్క విషయాన్ని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసి ఈ విషయాన్ని బహిర్గతం చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. ఈ యొక్క విషయంపై బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఈ దొంగతనాలు బయట పడ్డ తర్వాత ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ముందు అవినీతి జరుగుతున్నా